ప్లీజ్ స్టాప్ పొల్యూటింగ్ ది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో పొల్యూషన్ ఏంటి అనుకుంటున్నారా? ఈ కంప్లీట్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. హలో అండి, నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను ఎంటెక్ చేశాను. టీచింగ్ అంటే ఎంతో ప్యాషన్తోని ఈ టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చాను. ఇట్స్ బీన్ 10 years ఐ హావ్ బీన్ ఇన్ దిస్ టీచింగ్. ఈ టీచింగ్ అంటే ఎంతో ప్యాషన్తో చేయాలనుకుని ఎంతో ప్యాషనేట్గా స్టార్ట్ చేసిన ఈ టీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు లైక్ స్టూడెంట్స్ మనకున్న కరికులం కానీ, స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ తీసుకునే విధానం కానీ, ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ ఇస్తున్న విధానం కానీ అన్నీ చూసిన తర్వాత ఐ వాంట్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. అంటే ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ అనేది ఇది ఒక చైల్డ్ డెవలప్మెంట్ కోసమే. ఓకే. సో అటువంటి ఒక ఎడ్యుకేషన్ వాళ్ళు బలవంతంగా ఏదో ఫర్ ద సేక్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ టీచర్స్ చదువుతున్నట్లు కాకుండా వాళ్ళ కోసం వాళ్ళు చదువుకునేలాగా నిజంగా వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ కలిగేలాగా ఎడ్యుకేషన్ అన్నా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అన్నా ఏదన్నా కూడా ఇంట్రెస్ట్ కలిగేలాగా అలాంటి కైండ్ ఆఫ్ టీచింగ్ చేయాలి అన్న ఒకే ఒక్క దీంతోని ఐ స్టార్టెడ్ దిస్ యూట్యూబ్ ఛానల్ సాల్వ్ ఫర్ సక్సెస్ మ్యాథ్స్. సో ఈరోజు ఈ వీడియోలోని నాకున్న వ్యూస్, ఎడ్యుకేషన్ పట్ల నాకున్న వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ ద కంప్లీట్ వీడియో అండ్ గివ్ యువర్ సజెషన్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. టీచర్ అనేవాళ్ళు చిన్నప్పుడు అనుకునేదాన్ని లైక్ టీచర్ అంటే ప్రతి సబ్జెక్ట్ మీద ఒక నాలెడ్జ్ ఉండాలి, అవగాహన ఉండాలి అనేసి. బట్ ఇప్పుడు టీచర్ అంటే దే హ్యావ్ టు డూ ద మార్కెటింగ్, దే హ్యావ్ టు డూ ద క్లరికల్ పోస్ట్, దే హ్యావ్ టు డూ ద అడ్మిషన్స్ లైక్ అ పిఆర్ఓ, ఎవ్రీథింగ్ అండి. టీచర్ అంటే ఇప్పుడు ప్రతిదీ అయిపోయింది, అన్నీ చేసేయాలి. ఓకే, సరే టీచర్స్ చేస్తారు ఫర్ ద సేక్ ఆఫ్ దేర్ జాబ్, ఫర్ ద సేక్ ఆఫ్ మేనేజ్మెంట్, బికాస్ కొంతమంది మేనేజ్మెంట్ మీద ఒక మంచి ఇంప్రెషన్తో చేయవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేయవచ్చు, చేస్తున్నారు. ఓకే, వాళ్ళ పని కాకపోయినా వాళ్ళ టైంకి మించి, వాళ్ళ ఎనర్జీకి మించి దే ఆర్ గివింగ్ ఫర్ ద ఇన్స్టిట్యూషన్. బట్ ఎంతవరకు ఇవ్వచ్చు? ఆ ఇన్స్టిట్యూషన్ అది ప్రొఫెషనల్గా ఉన్నంత వరకే. లైక్ ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరి లైఫ్ స్పాయిల్ చేయకుండా ఉన్నంత వరకే. అంటే ఒక చైల్డ్కి అడ్మిషన్ ఇచ్చేటప్పుడు ఆర్ ఒక టీచర్ రోల్ ఏంటండి? దే విల్ కౌన్సిల్ ద స్టూడెంట్స్. వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు ఈ స్కూల్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆర్ ఈ స్కూల్ స్ట్రెంగ్స్ ఏంటి, ఆర్ కాలేజ్, స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎనీథింగ్, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అన్నది చెప్పడం వరకే ఒక టీచర్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. కానీ ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళ దగ్గర ఆ ఫెసిలిటీస్ లేకపోయినా ఉన్నాయని చెప్పేసి, ఓకే, వాళ్ళ దగ్గర ఒక మంచి స్టాఫ్ లేకపోయినా ఉన్నారని చెప్పేసి ఏదో ఒకటి కన్విన్స్ చేసి జాయిన్ చేసేసి వాళ్ళని వై దే ఆర్ స్పాయిలింగ్ దర్ లైఫ్. వాళ్ళ పిల్లలకే ఇట్లాంటి ఒక ఎడ్యుకేషన్ వస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటే లైక్ పుట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద అదర్ పీపుల్ షూస్. ఒకసారి ఎంపథైజ్ అవ్వండి ఆ పేరెంట్తోని. పేరెంట్ ఏం కావాలనుకుంటారు? వాళ్ళ పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్, ఒక మంచి ఫ్యూచర్ కావాలనుకుంటారు. ఓకే, సో దానికోసం వాళ్ళు కష్టపడి వాళ్ళు జాబ్స్ చేసుకొని ఆ మనీ అంతా కూడా తీసుకొచ్చి వాళ్ళ చైల్డ్ కోసం పెడతారు, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం పెడతారు. ఓకే, సరే మీరు ఏమీ ఫ్రీగా చెప్పట్లేదు, యూ హ్యావ్ టు రన్ యువర్ ఇన్స్టిట్యూషన్. ఓకే, యు ఆర్ టేకింగ్ ద ఫీజ్. ఓకే, ఫైన్, ఇట్స్ అ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, యూ హ్యావ్ టు గివ్ సాలరీ టు ద ఫ్యాకల్టీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ తీసుకున్న డబ్బులకి మీరు అసలు ఎడ్యుకేషనే ఇవ్వకపోతే ఎందుకండి? ఎడ్యుకేషన్ పేరుతోని యూఆర్ డూయింగ్ జస్ట్ బిజినెస్. వై యూఆర్ సేయింగ్ దట్ వీఆర్ రన్నింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్? యూఆర్ డూయింగ్ జస్ట్ బిజినెస్. ఓకే, మీరు ఫీ తీసుకోండి, కానీ చెప్పండి, జెన్యున్గా ఉండండి. ఇఫ్ యు ఆర్ రియల్లీ జెన్యున్, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఆనెస్ట్, మా స్కూల్కి వచ్చి ఆర్ మా కాలేజ్కి వచ్చి చెక్ ది ఎన్విరాన్మెంట్, చూడండి, మా క్యాంపస్ చూడండి, డూ విజిట్ ద క్యాంపస్ అని చెప్పండి, గో ఫర్ ఎ డెమో అని చెప్పండి. ఓకే, మీకు ప్లే గ్రౌండ్ ఉంటే ప్లే గ్రౌండ్ ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. వాట్స్ యువర్ బిల్డింగ్ అసలు చూపించండి. ఓకే, ఇంట్రాక్షన్ విత్ ద ఫ్యాకల్టీ, ఇంట్రాక్షన్ విత్ ద సీనియర్స్, ఇవన్నీ అరేంజ్ చేయండి. అంతేగాని జస్ట్ నామకే వాస్తే ఓకే అడ్మిషన్ వచ్చింది, ఓకే మేము ఫీజు తగ్గించేస్తాం, ఓకే లేదు, ఇట్లా ఏదో ఒక బిజినెస్ టైప్ ఆఫ్ దీంట్లో చేస్తే అసలు ఇవాళ రోజుల్లో పేరెంట్ ఎవరిని నమ్మాలో కూడా లేదండి. అంటే ఇప్పుడు అక్కడ టీచరే కూర్చోవచ్చు, టీచర్ కదా అని టీచర్ జెన్యున్గా చెప్తారు అని వాళ్ళు నమ్మాలనుకున్నా
టీచర్కి ఉండే ప్రెషర్ వెనక మేనేజ్మెంట్ నుంచి వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నీ శాలరీస్ ఆపేస్తామని ఇంకోటో టీచర్స్ కూడా వాళ్ళ జాబ్ గురించి ఆలోచించుకుంటున్నారే తప్ప మేము కరెక్ట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా అని ఆలోచించుకునే సిచ్యువేషన్లో కూడా లేరు. బికాస్ దే ఆర్ ఇన్ దేర్ ఓన్ ప్రెషర్, దేర్ స్ట్రెస్. బికాస్ ఇఫ్ దే డోంట్ డూ దాట్ వర్క్ దే లూజ్ దర్ జాబ్స్. సింపుల్. అందుకోసమని వాళ్ళు ఏమన్నా చేసేయడానికి రెడీ. నాట్ ఆల్ ద టీచర్స్ బట్ మెనీ ఆఫ్ ద టీచర్స్ ఆర్ లైక్ దట్, అండ్ నాట్ ఆల్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బట్ మెనీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ లైక్ దిస్. వాళ్ళు ఎడ్యుకేషన్ ఇవ్వడం మానేసి చాలా రోజులు అయిపోయింది. ఒకప్పుడు ఒక స్కూల్ రన్ చేసిన, ఒక కాలేజ్ రన్ చేసిన ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండేదండి. లైక్ ఎట్లా అంటే మా స్కూల్ బెస్ట్, మేము చాలా బాగా నేర్పిస్తున్నాము, మంచి నాలెడ్జ్ ఇస్తున్నాము, వీఆర్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్, వీఆర్ గివింగ్ గుడ్ డిసిప్లిన్ టు ద స్టూడెంట్స్, అండ్ స్టూడెంట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మేము చూపిస్తున్నాము అన్నట్లుగా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్లో, ఒక లిమిటెడ్ స్కూల్స్ ఉన్నా కూడా చాలా హెల్దీ ఎన్విరాన్మెంట్లో ఉండేవి స్కూల్స్ అండ్ ఆల్సో ద కాలేజెస్. అయితే ఎప్పుడైతే ఈ రిజల్ట్స్ని చూపిస్తూ, ఈ రిజల్ట్స్ని టార్గెట్ చేస్తూ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని రన్ చేస్తున్నారో అప్పటి నుంచి చాలా చేంజ్ అయిపోయింది. అది ఎప్పటి నుంచి చేంజ్ అయిందో ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ, బట్ ఒక రాంగ్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అయ్యిందండి ఎడ్యుకేషన్లో. మంచి నాలెడ్జ్ ఉన్న పిల్లలు ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అయ్యి, ఎగ్జామ్స్ బాగా రాసి మంచి రిజల్ట్స్ తెచ్చుకోవడం ఒక పద్ధతి. కానీ రిజల్ట్ కోసమే చదవడం అనేది రాంగ్ వర్క్ అండి. కేవలం ఆ నెంబర్ కోసం చదవడం, నంబర్ అనేది ఎడ్యుకేషన్ అన్నట్లుగా మార్చేశారండి స్టూడెంట్స్ని. వాట్ ఈస్ ఎడ్యుకేషన్? యూ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, ఎడ్యుకేషన్ అంటే ఏంటండి? అసలు ఎందుకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి? ఇవాళ రోజుల్లో ఏఐ కూడా వచ్చింది కదా, సింపుల్గా గూగుల్లో చూస్తే ప్రతిదీ మనకి అంత నాలెడ్జ్ అంతా మనకి ఒక చిన్న మొబైల్లోనే వచ్చేస్తుంది. దెన్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ అవర్ సొసైటీ? ఐ వాంట్ టు ఆస్క్. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నామంటే ఎంతో రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ నాట్ అన్ అథారిటీ. సొసైటీలో అదొక చాలా రెస్పాన్సిబుల్ రోల్, అండ్ బీయింగ్ అ టీచర్ ఆర్ బీయింగ్ అ ప్రిన్సిపల్, ఇట్ ఈస్ అ వెరీ నోబుల్ ప్రొఫెషన్. ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ ప్రొఫెషన్ యూ హ్యావ్ టు బీ నోబుల్. పేరెంట్స్ మార్క్స్ కోరుకుంటారు, స్టూడెంట్స్ కూడా మార్క్స్ కోరుకుంటారు. అది ఒక లైక్ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అనుకుంటారు. జస్ట్ ఒక మార్క్, ఒక స్కోర్, ఒక పర్సంటేజ్ చూడగానే ఓకే మా వాళ్ళు బాగా చదివారు అని అనుకుంటారు. అది ఒకప్పుడు అండి, నిజంగా నాలెడ్జ్కి తగ్గ మార్క్స్ వచ్చినవి అది ఒకప్పుడు. ఇప్పుడు నిజంగా వస్తుందా అంటే అదొక క్వశ్చన్ మార్కే. ఎస్, ఫ్యూ పీపుల్ నిజంగానే వాళ్ళకి వాళ్ళ నాలెడ్జ్కి తగ్గ మార్క్స్, వాళ్ళ మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఇట్స్ రిఫ్లెక్టింగ్ దర్ నాలెడ్జ్, ఓకే, బట్ నాట్ ఫర్ ఎవ్రీబడి అండి. 90 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా బేసిక్ నాలెడ్జ్ లేదు, బేసిక్ తెలుగు రాదు, బేసిక్ మ్యాథ్స్ రాదు. దే గెటింగ్ 90 out of 100, but of no use. Just because parents and students are running for marks or the percentage, educational institutions దాన్ని చాలా క్యాష్ చేసుకుంటున్నాయి. They're simply showing the marks, but they're not giving the right education to the student. ఎవరు నష్టపోతారండి ఈ ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో? ఎప్పటికైనా లాస్ అనేది ఎవరికి అంటే అది స్టూడెంట్కే. టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్స్ అంటారు. మరి అలాంటి చైల్డ్కి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది మన రెస్పాన్సిబిలిటీ కదా. సొసైటీగా మన రెస్పాన్సిబిలిటీ, పేరెంట్స్గా మన రెస్పాన్సిబిలిటీ, టీచర్స్గా ఇది మన రెస్పాన్సిబిలిటీ టు గివ్ ద రైట్ ఎడ్యుకేషన్, టు గివ్ ద రైట్ పాత్ టు అ చైల్డ్. బట్ మనం ఏం చేస్తున్నాం? పేరెంట్స్ ఏమో సింప్లీ దే విల్ కంపేర్ విత్ అదర్ స్టూడెంట్స్ ఆర్ అదర్ చిల్డ్రన్. వాళ్ళకి మార్కులు వచ్చాయి, నీకు ఎందుకు రావట్లేదు? ఓకే, వాడికి వాళ్ళకి ఆ స్కూల్లో ఆ కాలేజ్లో చదివారు కాబట్టి మార్కులు వచ్చాయి, అయితే నిన్ను కూడా అక్కడ జాయిన్ చేస్తే వస్తాయి. మీ యొక్క ఈ ఆలోచన వలన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా కమర్షియల్ అయిపోయాయి. ఓకే, ఏదో ఒకటి చేసేసి నంబర్ అనేది చూపిస్తే దే విల్ అట్రాక్ట్. ఓకే, దే విల్ కమ్ టు అవర్ ఇన్స్టిట్యూషన్. ఓకే, మనం బిజినెస్ చేసుకోవచ్చు. మీ ఆశ తప్పు కాదు, కానీ ఆ ఆశలో ఎవరి దగ్గరికి వెళ్తున్నారు అన్నది మీరు మర్చిపోతున్నారు.
మీరే ఫీజు కట్టేది. మీరు అడగండి. ఫీ ఎప్పుడైతే జాయిన్ అవుతున్నారో అప్పుడే క్లియర్‌గా తెలుసుకోండి. ఒకవేళ మా అబ్బాయి గాని, మా అమ్మాయి గాని బాగా చదవకపోతే, మీ దగ్గర ఏ రకమైన ఇంప్రూవ్‌మెంట్ లేకపోతే, మీరు మీ స్టాండ్ ఏంటి అని అడగండి ఆ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్. మీ స్టాండ్ ఏంటి అని అడగండి. సింపుల్‌గా మీ అమ్మాయి చదవట్లేదు, మీ అబ్బాయి చదవట్లేదు అని చెప్పే టీచర్స్, మేనేజ్‌మెంట్ కాకుండా ఇంకేదన్నా మీరు వినగలుగుతున్నారా? అట్‌లీస్ట్ దీస్ డేస్ లేదు, షీ ఈజ్ ట్రైయింగ్ ఆర్ హీ ఈజ్ ట్రైయింగ్. మేము మా వైపు నుంచి మేము ట్రై చేస్తున్నాం. ఓకే. పేరెంట్స్‌గా మీరు గూడా కొంచెం మానిటర్ చేయండి పిల్లల్ని. ఎంత బిజీ ఉన్నా కూడా మీ గైడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ బోత్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ పేరెంట్ అండ్ టీచర్ టు గివ్ రైట్ ఎడ్యుకేషన్ అండ్ ద రైట్ గైడెన్స్ టు అ చైల్డ్. మేము ఫీజు కట్టాము, ఒక పెద్ద ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌లో జాయిన్ చేసాం. ఇంకంతా వాళ్ళ బాధ్యతే అని పేరెంట్ వదిలేసుకుంటారు. మేము పొద్దున్నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టి చదివించేస్తున్నాం అయిపోయింది. అయినా వాళ్ళకి ఎక్కట్లేదని ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ వదిలించేసుకుంటారు. అటు పేరెంట్స్, ఇటు ఇన్‌స్టిట్యూషన్స్ మధ్యలో ఎవరు సఫర్ అయ్యేది? ద టుమారోస్ సిటిజన్, టుడేస్ చైల్డ్ కదా! వాళ్ళే కదా సఫర్ అయ్యేది. మన ఇండియాలో ఇంత యూత్ ఉంది. చాలామంది డిగ్రీ సర్టిఫికేట్స్ పట్టుకొని ఉన్నారు. బట్ నిజంగా వాళ్ళకి అంత నాలెడ్జ్ కానీ, లేదంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే ఒక ధైర్యం కానీ ఇవ్వగలుగుతున్నాయా? సింపుల్‌గా గవర్నమెంట్‌ని బ్లేమ్ చేసో, గవర్నమెంట్ జాబ్స్ రావట్లేదనో, ఎంప్లాయ్‌మెంట్ లేదనో, యెస్ కరెక్టే. చాలా కష్టం ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వడం, అందరికీ క్రియేట్ చేయడం చాలా కష్టం. సో, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఎంతమంది క్రియేట్ చేసుకుంటున్నారు? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ప్రతి ప్రొఫెషన్‌ని గౌరవించడం ఎంతమంది నేర్చుకుంటున్నారు? ప్రతి జాబ్‌ని రెస్పెక్ట్ చేయడం ఎంతమంది నేర్చుకుంటున్నారు? అండ్ కొంతమంది నిజంగానే అలా చేస్తున్న వాళ్ళున్నారు. They might have done BTech or they might have done their degree, whatever it is. ఒక ఏదో ఒక జాబ్ అండి. ఒక సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లోని ఆటో నడుపుకుంటున్న వాళ్ళు గూడా ఉన్నారు. ఆఫ్టర్ డూయింగ్ దేర్ ఇంజినీరింగ్. ఇట్స్ నథింగ్ రాంగ్. బట్ ఆహ్, ఆహ్, ఆ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అండ్ స్ట్రాంగ్ డిసిప్లిన్ ఆర్ ద మోరల్స్ అది మనం ఇస్తున్నామా? ఇవ్వట్లేదా? అన్నది ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అండ్ స్పెషల్లీ ద ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్. మీరు ఎవరి దగ్గరండి ఫీజ్ తీసుకుంటున్నారు? నాట్ ఓన్లీ ఫ్రమ్ ద రిచ్, యూ ఆర్ టేకింగ్ ఫ్రమ్ ద పూర్ ఆల్సో. వాళ్ళెంతో కష్టపడి వాళ్ళ డబ్బుల్ని అంటే ఈ పిల్లలు బాగా సెటిల్ అవుతారు. మేమెలాగో చదువుకోలేకపోయాం. వాళ్ళైనా బాగా చదువుకుంటే చాలు. వాళ్ళైనా ఒక మంచి ఫ్యూచర్ ఉంటే చాలు. ఓకే. అని చెప్పి వాళ్ళ కోసం కష్టపడి జాబులు చేసి ఫీజ్ పే చేస్తుంటారు. మరి అలాంటి వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకుంటున్నప్పుడు, వాళ్ళ పిల్లలు అవును. పిల్లలంటే చదవరు. పిల్లలకి చదువంటే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఆ చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండేలా క్రియేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీయే టీచర్స్‌ది. నో మ్యాటర్ వాట్. ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ టు గివ్ ద రైట్ ఎన్విరాన్మెంట్ ఎట్ దేర్ హౌస్. ఇదేది చేయకుండా సింపుల్‌గా యూఆర్ టేకింగ్ ద ఫీ అండ్ యూఆర్ టెల్లింగ్ థట్ యువర్ చైల్డ్ ఈస్ నాట్ స్టడీయింగ్. దెన్ వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ ఇట్? మీ స్కూల్ ఆర్ మీ కాలేజ్ స్టాండ్ ఏంటి? అండ్ పేరెంట్స్‌గా మీ స్టాండ్ ఏంటి? మీరేం చేస్తున్నారు? అపార్ట్ ఫ్రమ్ పేయింగ్ ద ఫీజ్. ఫీజు కట్టడం మాత్రమే కాకుండా మీరు ఇంకేం చేస్తున్నారు? మీ చైల్డ్‌కి ఎలాంటి మోటివేషన్ ఇస్తున్నారు? ఎలాంటి ఎన్విరాన్మెంట్ మీ ఇంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు మీరు ప్రశ్నించుకోండి. యాజ్ అ పేరెంట్ అండ్ యాజ్ అ టీచర్ అండ్ యాజ్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ మీరు దేనికోసం చేస్తున్నారు? ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ అనే పేరుతో వాట్ యూ ఆర్ డూయింగ్? నిజంగానే రైట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా పిల్లలకి? నిజంగానే వాళ్ళు తీసుకుంటున్నారా? నిజంగా 90 మార్క్స్ వచ్చినా కూడా దే విల్ నాట్ బి కాన్ఫిడెంట్ అండి. వాళ్ళకి కాన్ఫిడెన్సే ఉండదు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు. దే హావ్ వెరీ లో సెల్ఫ్ ఎస్టీమ్. ఎందుకు? ఎందుకంటే ఇట్స్ ఎ ప్రెషర్ అండ్ ఇట్స్ ఆల్వేస్ కంపారిజన్.
comparing with others. What you're doing? ఎందుకు? మార్క్స్, స్కూల్ లెవెల్ ఆర్ కాలేజ్ లెవెల్ మార్క్స్, ఆ నెక్స్ట్ లెవెల్ జాబ్స్. యూ ఆల్వేస్ కంపేర్ విత్ అదర్స్. వాళ్ళని లెట్ దెమ్ బ్రీత్, లెట్ దెమ్ లివ్. ఒక గైడెన్స్ ఇవ్వడం వరకే ఒక టీచర్ అన్న పేరెంట్ అన్న చేసేది. తర్వాత వాళ్ళని వాళ్ళ ఇష్టానికి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకొని వాళ్ళని రైట్ మోటివేషన్ చేయండి, రైట్ గైడెన్స్ ఇవ్వండి. అంతే తప్ప అంత చైల్డ్ మీద వదిలేసి అటు పేరెంట్ ఇటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, డోంట్ సఫర్ దెమ్. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ప్లీజ్ don't run your institution as some kind of business. ప్లీజ్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అని పెట్టుకున్నందుకు మీరు రైట్ ఎడ్యుకేషన్ ఇవ్వండి, టీచర్స్కి ఆ స్పేస్ ఇవ్వండి. మీరు ఇంత మనీ పెట్టి ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి రన్ చేస్తున్న వాళ్ళు ఒక అడ్మిషన్ కౌన్సిలర్ని ఆర్ అడ్మిషన్స్కి మంచి గుడ్ మార్కెటింగ్ టీమ్ని ఆర్ హెచ్ఆర్ వీళ్ళందరినీ అపాయింట్ చేసుకొని పెట్టుకోండి, కానీ టీచర్స్నే అన్నిటికీ వాడేసుకోకండి. టీచర్స్ వాళ్ళ టైంని గివ్ దెమ్ సమ్ ట్రైనింగ్ ఫర్ ద టీచర్స్. ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి స్టూడెంట్స్తోని, స్టూడెంట్స్ని ఎట్లా మోటివేట్ చేయాలి, ఇంకా వాళ్ళ సబ్జెక్ట్ని ఎట్లాగా డెవలప్ చేసుకోవాలి, డిఫరెంట్ టీచింగ్ మెథడాలజీస్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఇటువంటి వాటి మీద ట్రైనింగ్ ఇవ్వండి. జస్ట్ గివ్ దెమ్ టైమ్ ఫర్ దెమ్ టు లెర్న్. టీచర్ ఇస్ అ స్టూడెంట్, టీచర్ ఇస్ ఆల్వేస్ అ లెర్నర్. ఫస్ట్ వాళ్ళని నేర్చుకునే టైం ఇస్తే దెన్ వాళ్ళు ఒక మంచి సబ్జెక్ట్ని స్టూడెంట్కి ఇవ్వగలరు. ఆ టైం మీరు టీచర్స్కి ఇవ్వకపోతే దే కాంట్ డూ ఎనీథింగ్. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ to all the teachers, parents and all the educational institutions to please give right guidance to each and every child despite of their caste, religion, gender and the status in the society. A student's success is built on 3 pillars: schools, teachers and parents. When they work together, students don't just achieve academically, but they grow into confident and responsible individuals. Thank you. If you found this video useful, please like, share and subscribe for more educational content.